మహాకవి కవికోకిల గుర్రం జాషువా 55వ వర్ధంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహాకవిని కొనియాడారు. సమాజంలో ఉన్న అసమానతలు, అంటరానితనం, కుల వివక్ష వంటి సమస్యలను తన కవిత్వం ద్వారా ప్రశ్నించి సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం అనే విలువలను ప్రజల్లో నాటారని అన్నారు. గబ్బిలం, ఫిరదౌసి వంటి ఆయన రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయని, జాషువా సందేశాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆయన రచనలను చదివి సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పెరియస్వామి రామకుమార్, పుతిన్ చౌదరి, ఆర్ఎంఎస్ భాస్కర్, కెఎన్ రాజా, పోలే జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఎన్నో అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్న రోజుల్లో ఆయన వీటన్నిటి చూసి తన కవితా రచనలతో విజృంభించాడు. ఈ దేశ ప్రజల్ని మేలుకొల్పాడు. ఒక వైతాళికుడిలాగా రండి, ఈ అక్రమాలను అరికట్టండి. పేదవాడు లేదు, ధనికుడు లేదు, కులం లేదు, మతం లేదు, పుట్టిన ప్రతి మనిషి కూడా సమానత్వాన్ని పంచుకున్నాడు. ఇంకా ఏంటి అంటరానితనం అంటూ తన గేయాల ద్వారా, పద్యాల ద్వారా, కవితల ద్వారా ఈ సమాజాన్ని మేలుకొల్పిన మహాపురుషుడు గుర్రం జాషువా గారు. ఏమంటే ఆయన యొక్క అవార్డు కూడా నేను అందుకున్నాను. ఈ ఆల్రౌండ్ ఏకపాత్రమైన పోటీల్లో స్టేట్ మొత్తంలో కూడా ఆయన యొక్క అవార్డు నేను వేసిన ఏకపాత్ర కూడా భయం. సమాజంలో ప్రతి మనిషి బతకాలంటే ఆ భయాన్ని పోగొట్టుకోండి అన్న చెప్పినటువంటి మహాకవీశ్వరుడు గుర్రం జాషువా గారు. ఈరోజు రాయలసీమ రంగస్థలి వారి యొక్క 55వ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి మా కళాకారులంతా నివాళులర్పించారు. వారికి మా యొక్క నమస్సుమాంజలు నివాళులర్పిస్తారు. నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 55వ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గుర్రం జాషువా గారు అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు, కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. ఆయన రచించిన గబ్బిలం, ఫిరదౌసి వంటి రచనలు ప్రజల్ని ఎంతో ప్రభావితం చేసి చైతన్యం తీసుకుని వచ్చిన రచనలు గుర్రం జాషువా గారు. అలాగే ఆయన ఎన్నో రచనలు చేసి సమాజంలో మార్పు తీసుకుని వచ్చిన మహనీయుడు గుర్రం జాషువా గారు. ఆయనకు ఎన్నో రివార్డులు వచ్చిన తిరుపతిలో ఆయన కాలికి గండ పిండేరం తొడిగి ఏనుగు పైన ఊరేగించారంటే అంత గొప్ప కవి చక్రవర్తి మన గుర్రం జాషువా గారు. ఆయన బాటలో నేటి యువత పయనించాలి. ఆయన బాటలో మనం పయనిస్తే మన దేశం అభివృద్ధి చెంది నెంబర్ 1గా వస్తుంది. అందరూ సమానత్వమే, ప్రజలందరూ మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పిన కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుని రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పించాం.